వెల్కమ్ టు రాజనీతి. కార్తికేయ మిశ్రా అనే ఐఏఎస్ అధికారి ఏపీ సీఎంఓలో ముఖ్యమంత్రి గారికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకి స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరుంది. అదే సమయంలో అరోగెంట్ ఆఫీసర్ అని కూడా ఆయన కింద పనిచేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సాటి అధికారులతో కింది స్థాయి వాళ్ళతో దురుసుగా బిహేవ్ చేస్తారన్న పేరుంది ఆయనకి. తరచుగా వివాదాల్లోకి ఎక్కుతుంటారు. వివాదాల ద్వారా వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా ఆయన ఒక ఐఏఎస్ అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని బహిరంగ ప్రదేశంలో అధికారులందరి ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆంధ్రజ్యోతి పత్రికలో ఫస్ట్ పేజీ కథనం రాశారు. ఈ అధికారులిద్దరూ తప్పేమీ చేయకపోయినా కార్తికేయ మిశ్రా నోటికొచ్చినట్టు మాట్లాడారని చెప్తున్నారు. మొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్ళేటప్పుడు గన్నవరం విమానాశ్రయం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం తరపున వీడ్కోలు చెప్పేందుకు ఉన్నతాధికారులు వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత లాంజ్లో కార్తికేయ మిశ్రా కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీని పిలిచి అందరి ముందు నువ్వు సరైన షూస్ ఎందుకు వేసుకోలేదు, నీకు టై కట్టుకోవడం కూడా రాదా అని పెద్ద గొంతుతో కోపడ్డాట. అందరి ముందు అలా అరిచేసరికి కలెక్టర్ షాక్ అయిపోయి దాన్ని కవర్ చేసుకోవాలిగా, మరి అంతమంది ముందు పరుగు పోయినట్టుగా ఉండకూడదు కాబట్టి నవ్వుతూ అలాగే సార్ అంటూ ఆయన ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు నవ్వటం కూడా తప్పైంది. ఏంటి నవ్వుతున్నావు, తమాషాగా ఉందా అని మరింత రెచ్చిపోయాడని ఆంధ్రజ్యోతిలో రాశారు. 5-6 నిమిషాల పాటు కలెక్టర్ని హిందీలో దూషించాట. అక్కడ ఉన్న వాళ్ళ కథనం అది. ఆ తర్వాత ఎస్పీ వంతు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని పిలిచి తమాషాలు చేస్తున్నారా అంటూ హెచ్చరించాట. ఈ గన్నవరం విమానాశ్రయం కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ విధులకు కలెక్టర్ ఎస్పీ హాజరవ్వాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్వాగతం చెప్పేటప్పుడు, వాళ్ళకి వీడ్కోలు చెప్పేటప్పుడు ఎస్పీ కలెక్టర్ అక్కడ ఉంటారు. సో అక్కడ ఏదైనా వీళ్ళ ద్వారా పొరపాటు జరిగితే సంబంధిత అధికారులు, ప్రోటోకాల్ అధికారులు స్పందిస్తారు, చర్యలు తీసుకుంటారు. ఈ ప్రోటోకాల్ వ్యవహారంతో సీఎంఓ కార్యదర్శికి ఎలాంటి సంబంధం ఉండదు. పైగా అది జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా ఉన్నారని చెప్తున్నారు. తేడా జరిగితే వాళ్ళు కోప్పడినా ఒక అర్థం ఉంటుంది, కానీ ఈయనకేం సంబంధం లేదు. సంబంధం లేని విషయంలో ఈయన వేలు పెట్టి దూషించారని అనుకోవాలి. ఇప్పుడు ప్రోటోకాల్ వ్యవహారంలో ఎలాంటి పొరపాట్లు జరగకపోయినా కూడా మిశ్రా వీళ్ళిద్దరి మీద రెచ్చిపోయాడని ఆ కథనంలో రాశారు. ఈయన అంతటితో ఆగల. కృష్ణా జిల్లా కలెక్టర్కి ఆ తర్వాత కొరియర్లో బూట్లు పంపించి అవమానించాడు. ఇది మరీ అహంకారపూరితమైన చర్య. అసలు తనకు సంబంధం లేని వ్యవహారంలో 2 జిల్లా ఉన్నతాధికారులను పిలవటం, అహంకారపూరితంగా వ్యవహరించడం ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే అధికారికి తగదు. పైగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే అధికారికి తగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎక్కడ కూడా ఆయన అహంకారపూరితమైన మాటలు కానీ, అహంకారపూరితమైన ప్రవర్తన కానీ ఉండదు ఆయన దగ్గర. ఆయన కార్యాలయంలో పనిచేసే వాళ్ళు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరించాలి, ఆయనకు తగ్గట్టుగా వ్యవహరించాలి. గతంలో సీఎంఓలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సాంబశివరావు గారు కానీ, ఎస్వి ప్రసాద్, లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు చాలా నేర్పుగా, ఓర్పుగా పనులు చేసేవాళ్ళు, కింది వాళ్ళతో చేయించుకునేవాళ్ళు. సీఎంఓలో అలాంటి ఓర్పుగా పనిచేసే అధికారులు ఉండాలి. కార్తికేయ మిశ్రాకి ముందు నుంచి కూడా దురుస్వభావిక పేరుంది. తూర్పుగోదావరి కలెక్టర్గా పనిచేసినప్పుడు కాకినాడ బైపాస్ విషయంలో రైతులు అలాగే కొంతమంది నాయకుల్ని చులకనగా మాట్లాడారన్న ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా విమర్శలే. ఒక ఎంఆర్ఓని ఒరే యూజ్లెస్ ఫెలో అని టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినందుకు రెవెన్యూ సంఘాలన్నీ కూడా ఆగ్రహించినాయి. ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దాంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన తప్పించి కార్మిక శాఖ కమిషనర్గా నియమించింది. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. మళ్ళీ మన 2024లో కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మళ్ళీ ఏపీకి వచ్చారు, సీఎంఓలో చేరారు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి వెళ్ళిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో కూడా అగౌరవంగా మాట్లాడటంతో పాటు ఆవిడని బయటికి వెళ్ళి నిలబడమంటాం, ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో కథనాలు చూసాం మనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసిప్లిన్కి ప్రాధాన్యం ఇస్తారు. ఆయన అధికారంలో ఉంటే అంతా పద్ధతిగా జరుగుతుందని, వ్యవస్థలు సక్రమంగా ఉంటాయని, సక్రమంగా పనిచేస్తాయని ఎక్కువ మంది ప్రజలు భావిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆ ఆనవాళ్ళు కనిపించట్లేదు. సరి చేసుకోవటానికి ఇంకా తగినంత సమయం ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.